మన్మోహన్ మృతి తదనంతర కార్యక్రమాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాకేష్. మన్మోహన్ సింగ్ రాత్రి 9:15 మృతి చెందినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించిన తదుపరి ఆయనకు పార్థివ దేహాన్ని రాత్రి 1:30 గంటల సమయంలో ఆయన నివాసం 3 మోతీలాల్ నెహ్రూ మార్గులో ఉన్నటువంటి ఆయన నివాసానికి అధికారిక నివాసానికి తరలించారు. ప్రస్తుతం మన్మోహన్ భౌతిక గాయం ఆయన నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గులోని ఆయన నివాసంలో ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చేరుకున్నారు. ప్రముఖులంతా ఒక్కొక్కరిగా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేపట్టారు. మరి కాసేపట్లో మిగిలినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఆయన నివాసానికి చేరుకోబోతున్నట్లుగానే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకొని మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు అంతా కూడా మన్మోహన్ పార్థివ దేహం ఆయన నివాసం మోతీలాల్ నెహ్రూలోనే ఆయన నివాసంలోనే ఉంచనున్నట్లుగా ఇప్పటికి అధికార వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 9:30 గంటల తర్వాత మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏఐసిసికి తరలించనున్నట్లుగా పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసిసిలో పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలంతా నివాళులు అర్పించిన అనంతరం మన్మోహన్కు అంతిమ సంస్కారాలన్నీ కూడా రాజ్ఘాట్ సమీపంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మాజీ ప్రధానులు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రముఖులు, మాజీ రాష్ట్రపతులు వీరందరికీ అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలోనే మన్మోహన్ సింగ్ కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమం చేపడతారని చెప్పి ఇప్పటికే వెల్లడించాయి. మన్మోహన్ కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ఇండియాకు చేరుకొని మన్మోహన్ సింగ్కు తుది నివాళులు అర్పించిన తరువాత ఈ కార్యక్రమాలన్నీ ఉండొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడిస్తూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 7 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. నిన్నటి నుంచి ఆయన నిన్న మరణించారు అని చెప్పి అధికారికంగా ప్రకటించారు. కాబట్టి నిన్నటి నుంచి జనవరి 1వ తేదీ వరకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, అధికారిక ఉత్సవాలు జరపడానికి వీల్లేదు అని చెప్పి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతోపాటుగానే జాతీయ జెండాను సగం వరకు దించి అవనతం చేసి నివాళులు అర్పించాలని, జాతీయ జెండా విషయంలో కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు, సూచనలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని చెప్పి కూడా స్పష్టం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలన్నింటినీ పూర్తి అధికారిక లాంఛనాలతో, వారి మతాచారాల ప్రకారం పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించింది. అందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉంది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. కేంద్ర కేబినెట్లో మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి అంశాలు అన్నింటినీ చర్చించి మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి దేశానికి చేసినటువంటి సేవలు వీటన్నిటినీ శ్లాఘిస్తూ ఒక తీర్మానం చేయబోతున్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్కు కేంద్ర కేబినెట్ నివాళులు అర్పించబోతున్నారు. నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర ప్రభుత్వమే ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తదుపరి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎన్ని గంటలకు, ఎక్కడి నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు అంతిమ సంస్కారాలు చేపడతారనేటువంటి విషయాలన్నిటితో కూడిన ఒక అధికారిక ప్రకటన వెలువడటానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాత్రి 2:30 గంటల సమయంలో బెల్గావి నుంచి చేరుకున్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరంతా రాత్రి 2:30 గంటల సమయంలోనే మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, దాంతోపాటుగానే మన్మోహన్కు తుది వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని
పార్టీ పరంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి యాక్టివిటీ పైన సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. రేపు ఉదయం 9:30 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏఐసిసికి మన్మోహన్ భౌతిక కాయం చేరుకుంటుంది కాబట్టి అప్పుడు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన మీదట కాంగ్రెస్ పార్టీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, అదే సందర్భంలో బెళగావిలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అల్టిమేటం ఇవ్వాలని చెప్పి ముందుగా భావించింది. మన్మోహన్ సింగ్ మృతితో ఈ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంటున్నట్లుగా, కొన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించడంతో పాటుగా 7 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని, 7 రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఆందోళనలు కానీ ఎలాంటివి చేపట్టవద్దు అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సో రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అంతిమ సంస్కార కార్యక్రమాలు కొనసాగుతాయని ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఓవర్ టు యు రాకేష్.